అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెలి పార్ట్ 22. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, డోర్ తీసుకుని లోపలికి వచ్చిన అభి బెడ్ పక్కనే కూలబడి ఉన్న శ్రావణిని చూసి దగ్గరికి వచ్చి, ఏంటే ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు కంగారుగా. మంచినీళ్లు తాగాలని అంటూ నొప్పికి కష్టంగా వచ్చింది ఆమె నుండి మాట. నేనున్నాను కదా, అడిగితే ఇస్తాను కదా అంటూ ఆమెని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి వాటర్ తెచ్చి తనకి పట్టించబోతే, నేను తాగుతానండి అంటూ ఆమె గ్లాస్ అందుకుంది. అలా గ్లాస్ అందుకున్న ఆమె చేతులు వణకడం చూసి బాధగా కళ్ళు మూసుకొని నుదురు రుద్దుకున్నాడు అభి. ఆ తరువాత ఆమె దగ్గర నుండి గ్లాస్ అందుకొని, నువ్వు కూర్చొని ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ ఆమె కోసం ఫుడ్ ప్లేట్ తీసుకొని వచ్చాడు లోపలికి. అది చూసి, నాకు ఆకలిగా లేదండి అంది మొహమాటంగా శ్రావణి. నీకు ఎప్పుడు ఆకలి ఉంది అన్నావని ఇప్పుడు లేదు అని చెప్తున్నావు? నాకు తెలుసు, కానీ నోరు మూసుకుని తిను, అసలే చాలా టైం అయింది అంటూ అన్నం కలిపి ఆమె నోటికి అందించాడు. ఇక అతను చెప్పినా వినడు అని అర్థమై, పర్లేదు నేను తింటానివ్వండి అంది. వణుకుతున్న ఆమె చేతులు చూసి, వద్దు నేనే తినిపిస్తాను, తిను అంటూ తన మాట వినకుండా నోట్లో పెట్టాడు అన్నం. అతను అలా పెట్టగానే ఆమె కంట్లో నుండి కన్నీరు జలజలా రాలింది. ఎందుకంటే ఎప్పుడో తనకి ఊహ తెలియనప్పుడు వాళ్ళ నాన్నమ్మ తినిపించడమే కానీ ఆ తరువాత నుండి తనకి ఎవరూ అలా తినిపించింది లేదు. చివరికి తనకి ఆరోగ్యం బాగున్నా లేకపోయినా కూడా పట్టించుకునే వాళ్లే ఉండేవాళ్లు కాదు. తండ్రికి ఆమె అంటే ప్రేమ ఉన్నా ఆయన ఎప్పుడూ ఇంట్లో ఉండేవాడు కాదు. పగలైతే పొలం పనులు, రాత్రైతే చాలు బ్రహ్మరాంబ నోటి తిట్లుతోనే సరిపోయేది ఆయనకి. ఇక ఆమె గురించి దగ్గరుండి చూసుకునే సమయం ఎక్కడిది అతనికి? కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత తన గురించి ఆలోచిస్తూ తినమని కసురుతూ మరి తినిపిస్తున్న అభిని చూస్తుంటే ఆమె మనసులో బాధ ఆగనంటూ కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. ఆమె కళ్ళ నుండి రాలుతున్న కన్నీళ్లు చూసి ఎడమ చేతితో తుడుస్తూ, ఏమైందే, కారంగా ఉందా అని అడిగాడు. లేదు అన్నట్టు ఆమె తల ఊపడంతో, మరెందుకే ఈ కన్నీళ్లు అన్నాడు, తనకి హెల్త్ ఏమైనా బాలేదేమో అనే టెన్షన్తో. ఏం లేదు అంటూ కన్నీళ్లు తుడుచుకొని, మీరు భోజనం చేశారా అని అడిగింది మార్నింగ్ లేచిన దగ్గర నుండి పరుగులు తీసి అలసిపోయి ఉన్న అతన్ని చూసి. లేదు, ముందు నువ్వు తిను అంటూ ఆమె వద్దంటున్నా కూడా కడుపు నిండా పెట్టి, నువ్వు ఇలా తింటే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావు బక్కగా, కొంచెం గట్టిగా తింటే బొద్దుగా ముద్దుగా ఉంటావు అని చెప్పాడు. డాక్టర్ చెప్పిన మాటల్ని దృష్టిలో పెట్టుకొని తనకి ఇవ్వవలసిన మందులు ఇస్తూ. రోజులా అరవకుండా తిట్టకుండా మాటలు చెప్తూ తనతో అన్నీ చేయిస్తున్న అతనిలో ప్రేమగా తనకి అన్నం తినిపిస్తున్నప్పుడు తల్లి కనపడగా, తనకి మాటలు చెప్తూ మందులు వేస్తున్నప్పుడు బాధ్యత గల తండ్రి కనపడ్డాడు శ్రావణికి. ఇంత కష్టంలో కూడా మొదటి నుండి ఏ ప్రేమకి నోచుకోని ఆమెకి అది అదృష్టంలాగే తోచింది. వాటర్ గ్లాస్ ఆమె దగ్గర నుండి తీసుకొని, ఇక పడుకో అంటూ తనని మెల్లగా పడుకోబెట్టాడు. ముందు మీరు కూడా భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్పింది శ్రావణి. చేస్తానులే, కానీ నువ్వు పడుకో అంటూ మళ్ళీ ఆమెకి దుప్పటి కప్పి తల నిమురుతూ, నొప్పిగా ఉందా అని అడిగాడు తటపటాయిస్తూనే. 2 సార్లు అవును అన్నట్టు తల ఊపి చూపు పక్కకి తిప్పుకుంది అతన్ని చూడలేక ఆమె. బాధగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, క్షమించు అన్నాడు చిన్నగా. అలా అంటున్నప్పుడు బాధతో వణుకుతున్న అతని గొంతుకి చూపులు అతని మీదకి తిప్పి, మీరు దాని గురించి ఆలోచిస్తూ బాధపడకండి, నాకేం కాలేదు అని చెప్పింది శ్రావణి. నువ్వు పడుకో అంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు అతను. మొదటిసారి ఇష్టంగా అతని నుంచి వచ్చిన ముద్దు ఆమె మనసులో మధురోహాలు పుట్టించి తనకి తెలియకుండానే ఆమెకి మందులా పనిచేయడం మొదలుపెట్టింది. కానీ అది శాశ్వతం కాదు అన్న నిజం తెలిసిన ఆమె వాటికి చెలించకూడదు అని నిర్ణయించుకుంది గట్టిగా. సాయంత్రం వరకు చుట్టాలతో బిజీ అయిన లలిత, తిరుమలరావు ఇద్దరూ సాయంత్రం వాళ్ళని పంపించేసి శ్రావణి దగ్గరికి వచ్చారు. అభి హాల్లోనే ఉండటం చూసి, అభి, మధ్యాహ్నం చూశాను నిన్ను, ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదేంటి అని అడిగింది ఆరాగా లలిత. ముందు ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలినా తర్వాత మాత్రం, శ్రావణికి ఫీవర్ ఆంటీ, అందుకే వెళ్ళలేదు అని చెప్పాడు. అయ్యో అవునా, నేను అనుకుంటూనే ఉన్నాను, పని తోచడం లేదని నిన్న ఇల్లంతా క్లీన్ చేసింది, ఒళ్ళు పులిసిపోయిందేమో అని అంటూనే, ఏది ఎక్కడుంది అంటూ కంగారుగా అడిగింది లలిత. ఏంటి, నిన్న ఇల్లు క్లీన్ చేసిందా? అవును,
ఇప్పుడు దానికోసం తన్ని తిడితే ఊరుకునేది లేదు చెప్తున్నా. అయినా భార్యకి ఏదైనా చెప్పాలి అంటే ప్రేమగా చెప్పుకోవాలి కానీ అలా తిట్లతో కాదభి అని. శ్రావణి ఎక్కడ ఉంది అని అడిగింది మళ్ళీ. తన రూమ్ చూపించాడు. "మ్మ్" అంటూ సోఫాలో కూర్చుంటూ, "అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళావా అభి అని అడిగాడు తిరుమలరావు. "హా అంకుల్, తీసుకువెళ్ళాను" అని చెప్పి, "ఇప్పుడే వస్తాను" అంటూ శ్రావణి కోసం అంతకు ముందే కాచిపెట్టిన పాలు తీసుకువెళ్ళాడు అభి. అప్పటికే కుశల ప్రశ్నలు అవ్వడంతో నార్మల్గా మాట్లాడుకుంటూ ఉన్నారు లలిత, శ్రావణి ఇద్దరు. కానీ శ్రావణి మాత్రం గొంతు వరకు దుప్పటి కప్పుకొని ఉండడం చూసి, "ఏంటమ్మా పగలు ఇంత నిండా దుప్పటి కప్పావు" అని అడిగింది లలిత. ఆమె రూంలోకి రావడం చూసే దుప్పటి అలా కప్పుకున్న శ్రావణి, లలిత అలా అడగడంతో ఏం చెప్పాలో అర్థం కాక 2 నిమిషాలు తటపటాయించి, "బాగా చలిగా ఉంది పిన్ని" అని చెప్పింది తన కంగారు బయటపడకుండా. "ఓ, చలి కూడా ఉందా? అయ్యో, పొద్దునుండి నువ్విలా ఉంటే పాపం అభి ఎంత ఇబ్బంది పడ్డాడో" అంటూ ఆమె తల నిమిరి, "ఏమైనా చేసి తీసుకురానా, తింటావా" అని అడిగింది ఆప్యాయంగా. "వద్దు పిన్ని, నాకేం తినాలని లేదు." డోర్ నుండే అన్ని విన్న అభి పాల గ్లాస్తో లోపలికి వచ్చి, "అది ఏది తింటాను అనదు ఆంటీ, ఏదైనా మనమే బలవంతం చేయాలి" అంటూ పాల గ్లాస్ పక్కన పెట్టి, దుప్పటి కిందకి జారకుండా ఆమెని పైకి లేపి తనకి ఆనించి కూర్చోపెట్టుకొని పాల గ్లాస్ అందించాడు ఆమెకి. అభి అలా తన మీదకి వాలేలా శ్రావణిని కూర్చోబెట్టడం వల్ల కరెక్ట్గా ఆమె వీపుకి అతని గుండె తగులుతూ ఆమెని కంగారు పెట్టింది. అంత కంగారులో కూడా అతని స్పర్శ ఆమెకి చాలా ధైర్యాన్ని, తెలియని పిచ్చి సంతోషాన్ని ఇచ్చింది. నిజంగా ఆరోగ్యం బాలేనప్పుడు మన మనసుకి నచ్చిన వాళ్ళు దగ్గరగా ఉంటే ఇంత బాగుంటుందా అంటూ చూపు పక్కకి తిప్పి అతని వైపు చూసింది. మౌనంగా తాగమని కళ్ళతో పాల గ్లాస్ చూపించాడు అతను. దాంతో అతని కళ్ళలోకి చూస్తూ పాలని తాగింది ఆమె. అలాగే ఆమె కళ్ళలోకి చూస్తూ తను కూడా పాలు పట్టాడు అభి. ఇద్దరి కళ్ళు మూగగా ఎన్నో మాట్లాడుకుంటున్నాయి. కానీ అవి వాళ్ళ మనసుల్ని చేరడం లేదు బిడియంతో. వాళ్ళ పెళ్ళై దాదాపుగా నెలపైనే అవుతున్నా కూడా ఇంతవరకు ఎప్పుడు వాళ్ళని అంత దగ్గరగా చూడని లలిత ఈరోజు చూసి ఆశ్చర్యపోతూ, ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అన్నట్టుగా ఉన్న జంటని చూసి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళి ఉప్పు తీసుకువచ్చి ఇద్దరికీ కలిపి దిష్టి తీసి బయటకు తీసుకువెళ్ళింది. గ్లాస్లో పాలు అయిపోయినా కూడా అది తెలియని వాళ్ళు లోకంతో పని లేదు అన్నట్టు అలాగే చూసుకుంటూ ఉండగానే ఆమె దిష్టి తీసేయడం కూడా జరిగిపోగా, "ఏమండి, పదండి ఇంటికి వెళ్దాం" అంది సంతోషంగా. "అబ్బా, ఏమైందే? ఇప్పుడే కదా ఇక్కడికి వెళ్దామని నన్ను విసిగించి తీసుకొచ్చావు, మళ్ళీ ఇంతలోనే ఏమైంది" అని అడిగాడు విసుగ్గా సోఫాలోంచి లేచి నిలబడుతూ తిరుమలరావు. "ఏమైందేంటండి? అమ్మాయి ఒకటే ఉంటే మనం ఉండడంలో అర్థం ఉంది. కానీ ఇప్పుడు అభి కూడా ఉన్నాడుగా. అసలే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఆ మాత్రం అర్థం చేసుకోవద్దు మనం? పదండి, మీకన్నీ అరటిపండు ఒలిచి పెట్టినట్టు చెప్పాలి" అంటూ చిరాకు పడుతూ, "ఇదిగో అభి, వంట నేను చేసి తీసుకువస్తాను, నువ్వేం బయట నుండి తెప్పించకు, అసలే ఆరోగ్యం బాలేని పిల్ల, దానికి అవన్నీ అరగవు" అని డోర్లో నుంచి అరిచి మరీ చెప్పి అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది లలిత. ఆమె అరుపులకి ఇద్దరూ తేరుకొని కొంచెం సర్దుకొని చూపులు పక్కకు తిప్పుకున్నారు. "ఛ, ఏమైంది నాకు, ఎందుకిలా చేశాను" అనుకుంటూ ఆమె ముందు ఉండలేక తనని పడుకోబెట్టి అక్కడి నుండి బయటకు వెళ్ళాడు అభి. ఈ మధ్య అభి తన ముందు ఉంటే చాలు, ఒళ్ళు తెలియకుండా ఏదేదో జరిగిపోతున్న తనలోని మార్పులని గమనించి, ఇష్టమైన వారు దగ్గరగా ఉంటే ఆ మనసుకి అలానే ఉంటుంది అని తెలియక, అలాంటి అనుభూతిని ఎప్పుడూ అనుభవించని శ్రావణికి అంతా కొత్తగా అనిపిస్తూ, "ఏమైంది నాకు, ఎందుకిలా చేస్తున్నాను? ఇదంతా తప్పు. అభి గారి మీద నేను ఆశలు పెంచుకోవడం అంటే ఒకరి జీవితాన్ని నాశనం చేసినట్టే, ఒక ఆడపిల్ల కలలని ఆశలని చెరిపివేసినట్టే. అయినా నాది కాని జీవితాన్ని కోరుకునేంత స్వార్థంగా నేనెప్పుడు మారాను? లేదు, అలా జరగకూడదు. ఆయన మనసుకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని అభి గారు సంతోషంగా ఉండాలి. నాలాంటి దానికి ఇక్కడ చోటు ఇచ్చారు, అదే చాలు. అంతేకాని ఇంకోసారి ఇలాంటి ఆలోచన నాకు రాకూడదు" అనుకుంటూ తన చెంపలు గట్టిగట్టిగా తనే వాయించుకుంది. ఆమె తన గురించి ఏమనుకుంటుందో అన్న టెన్షన్తో డోర్ దగ్గరే ఆగిపోయిన అభి ఆమె మాటలు వింటూ తను కొట్టుకుంటున్న సౌండ్స్ విని మళ్ళీ లోపలికి వచ్చి, "ఏమైందే, ఎందుకు అలా కొట్టుకుంటున్నావు" అని అడిగాడు ఏం తెలియనట్టు ఆమె దగ్గరికి వెళుతూ. అతను రావడం చూసి కొట్టుకోవడం ఆపి, "ఏం లేదండి" అంటూ భయంగా అతని వైపు చూసింది.
కానీ ఆమె మాటలు పూర్తిగా విన్న అభి ఆమె అమాయకత్వానికి జాలిగా ఆమె వైపు చూసి, ఇలాంటి దానికి నేనేం చేస్తే న్యాయం జరుగుతుంది అనుకున్నాడు బాధగా. అంటే దీనికి నేనంటే పెళ్ళైన దగ్గర నుండి ఇలాంటి ఇష్టముందా, లేదంటే నేనే తనలో లేనిపోని ఆశలు కల్పించానా అని ఆలోచిస్తూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. నా వల్ల అది ఆశలు పెంచుకొని ఉంటే మాత్రం నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఒకవేళ నా వల్ల దాని మనసులో ఆశలు రాకపోయినా కూడా ఒక ఆడపిల్ల ఆశలు కాలరాయకూడదు అని దానికి తెలిసిన చిన్న విషయం కూడా నాకు తెలియకుండా సంజు చెప్పింది అని దీని మెడలో తాళి కట్టి ఇంకా పెద్ద తప్పు చేశాను. దీనికి పెళ్లికి ముందే నేను ఇలా సంజుని ప్రేమిస్తున్నాను అని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో పెళ్లికి ఒప్పుకునేది కాదనుకుంటా. పోనీ అలా అయినా దాని బ్రతుకు అది బ్రతికేది. కానీ పెళ్లి చేసుకుని తీసుకువచ్చి దాని జీవితాన్ని నేను నాశనం చేశాను అంటూ తల పట్టుకొని కూర్చున్నాడు అభి. అలా శ్రావణి గురించి లోతు ఆలోచనల్లో మునిగిపోయాడు అతను. డ్రగ్ ప్రభావమేమో కానీ జరుగుతున్నవి చూస్తుంటే ముందు ముందు జరగబోయేవి ఊహించుకుంటే అభికి తల పగిలిపోతుంది. లలిత వంట చేసి ఇచ్చి అభికి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోగా ఈవినింగ్ నుండి మండిపోయిన జ్వరం అప్పుడే కాస్త తగ్గడంతో పడుకున్న శ్రావణిని లేపి తినలేను అంటున్న తనకి బలవంతంగా తినిపించి మందులు వేశాడు అభి. ఆ తర్వాత కూడా తినడానికి వెళ్లకుండా ఏదో ఆలోచిస్తూ మందులు చూస్తూ కూర్చున్న అతన్ని చూసి, మీరు కూడా తినండి, పొద్దునుండి తినలేదు కదా అంది శ్రావణి. తింటాన్లే, అయినా నీకెవరు చెప్పారు నేను తినలేదని? ఎవరూ చెప్పాల్సిన అవసరం ఏముంది, మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ఆ మాటకి ఆమె వైపు చూసి, నీకన్నీ అర్థమవుతాయి అన్నాడు. దాంతో మౌనంగా మారుతూ ఏదో గుర్తు వచ్చిన దానిలా, మామయ్య ఫోన్ చేశారా ఈరోజు అని అడిగింది. లేదు, చేయలేదు. అయినా ఈరోజేంటి, నిన్న ఆయన వెళ్ళిన దగ్గర నుండి అసలు నాకు ఫోన్ చేయలేదు అని ఏదో డౌట్ వచ్చి, నీకు చేశారా అని అడిగాడు. నాకంటే నాకు కాదు, బాబాయ్కి చేశారు నిన్న, నేను మాట్లాడాను. ఓ, ఈ మధ్య మా డాడీకి నా మీద ప్రేమ తగ్గి కోడల మీద ఎక్కువైనట్టుంది. అందుకే దీనికి ఫోన్ లేదని అంకుల్కి చేసి దీంతో మాట్లాడి ఉంటారు అనుకుంటూ వార్డ్రోబ్ నుండి పరుపు తీసి తను అక్కడే పడుకోవడానికి ఏర్పాట్లు చేశాడు. అది చూసి, ఆ పరుపు ఎవరికండి అని అడిగింది అమాయకంగా. నాకే. అదేంటి మీరిక్కడెందుకు పడుకోవడం? ఆమె వైపు చూసి, పడుకోకూడదా? అలా అని కాదు, కానీ మీరు కింద పడుకోవడం ఎందుకు, మీ గదిలో పడుకోండి. నాకు తెలుసు, కానీ నువ్వు నోరు మూసుకో. అది కాదు, ముయ్యమన్నానా? దాంతో సైలెంట్ అయింది శ్రావణి. ఆ తరువాత తను కూడా కొంచెం తిని టీవీ ఆఫ్ చేసేసి మెయిన్ డోర్ లాక్ చేసుకుని వచ్చేటప్పటికీ కూడా శ్రావణి ఇంకా మెలకుగానే ఉండడంతో, నువ్వింకా పడుకోలేదా అని అడిగాడు. నిద్ర రావడం లేదు, పైగా పొద్దునుండి ఇలానే పడుకొని ఉన్నాను, అందుకే ఏమీ తోచడం లేదు. అసలు ఇంతసేపు ఏం చేయకుండా నేనెప్పుడూ పడుకోలేదు అంది. అదేంటి, ఆరోగ్యం బాగోకపోతే పడుకోకుండా ఎలా ఉన్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. అయ్యో, నాకు తెలియకముందు ఎప్పుడో ఏమైనా నాకు ఏదైనా వచ్చిందేమో, కానీ నాకు తెలిసిన తర్వాత ఎప్పుడూ నాకు కనీసం జ్వరం కూడా రాలేదు. మరి ఇక పడుకోవాల్సిన అవసరం ఏముంది? ఏంటి, నీకెప్పుడు జ్వరం కూడా రాలేదా? అంటూ తల అడ్డంగా తిప్పింది. అంత ఆరోగ్యంగా ఉండే దీని పరిస్థితి నా వల్ల ఇలా అయిందా పాపం అని ఆలోచిస్తూ కింద పడుకున్నాడు. అసలు ఆ డ్రగ్ అనేది కలవకుంటే ఇదంతా దానివల్లే జరిగింది. అయినా నాకు తెలియకుండా నా బాడీలోకి డ్రగ్ ఎలా వెళుతుంది? నేను బయట కూడా ఎక్కడ ఫుడ్ తినలేదే నిన్న అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్న అతనికి కాసేపటికి ఆలోచనలన్నీ ఒక కొలిక్కి రాగా సడన్గా కళ్ళు తెరిచాడు కోపంగా. దాంతో పట్టలేని ఆవేశం రాగా ఆ వెంటనే లేచి కూర్చొని ఫోన్ తీసి కాల్ చేశాడు. కానీ కాల్ కలవకపోవడంతో కోపంగా ఛ అంటూ ఫోన్ పక్కన పడేసి మళ్ళీ పడుకొని దాని గురించి ఆలోచిస్తూ కళ్ళ మీద చేయి పెట్టుకున్నాడు. ఎంతసేపు చూసినా కోపంతో బీపీ పెరుగుతుందే కానీ నిద్ర పట్టకపోవడంతో విసుగ్గా శ్రావణి బెడ్ ఉన్న వైపు తిరిగాడు. అప్పటి వరకు బెడ్ లైట్ వెలుతురులో అతన్నే చూస్తూ ఉన్న ఆమె ఉన్నట్టుండి అతను అలా తిరగడంతో టక్కున కళ్ళు మూసేసింది భయంతో. కానీ అప్పటికే అభి ఆమె అలా తన్ని చూడ్డం చూసి ఓ క్షణం ఆశ్చర్యపోయినా గట్టిగా బిగించి ఉన్న ఆమె కనురెప్పలు కదులుతూ ఉండడం చూసి కాసేపు కోపాన్ని పక్కన పెట్టి నవ్వుతూ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. అభి చూశాడేమో అనే భయంతో ఆమె కళ్ళు పెదవులు వణుకుతూనే ఉన్నాయి. పసితనంతో పాటు అమాయకత్వం నిండి ఉన్న ఆమెని చూస్తూ ఆలోచనలో ఉండిపోయాడు అర్ధరాత్రి వరకు.
కాసేపటికి అతను పడుకున్నాడేమో అనుకుంటూ నిద్రపట్టని శ్రావణి మెల్లగా కళ్ళు తెరిచి అభిని చూడగా అతను నిద్రపోకపోగా తననే చూస్తూ ఉండడంతో ఇద్దరి చూపులు లాక్ అయిపోయాయి అలాగే. అభి అలా తననే చూస్తుంటే ఆమెకి కంగారుతో పాటు భయంగా కూడా అనిపించి ఎంతగా చూపు పక్కకి తిప్పుకుందామన్నా కూడా అవి అతని నుండి రాను అని మారాన్ చేయడంతో కొన్ని నిమిషాల తర్వాత ఆమెలో ఆ కంగారు భయం కూడా లేకుండా పోయాయి. దాంతో అతని చూపులతో చూపులు కలిపి అలాగే ఉండిపోయింది. చాలాసేపటి తర్వాత ఆమెనే చూస్తూ పడుకోవేంటే అన్నాడు అభి. ఏం చెప్పాలో తెలియక కొంచెం తత్తరపడింది. కానీ ప్రస్తుతం ఆమెకి నిద్రపోవాలని లేకపోగా పూర్తి రాత్రంతా కూడా అభిని చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తోంది. ఎందుకంటే ఇలాంటి ఒక రోజు మళ్ళీ తన జీవితంలో వస్తుందో రాదో అనే బాధ ఆమెది. మీరు పడుకోండి ముందు అంది. ఏంటి? దాంతో తను ఏమన్నదో గుర్తువచ్చి, అంటే మీరు కింద పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కదా, పోనీ పైకి వచ్చి పడుకోండి, నేను కింద పడుకుంటాను అంటున్నాను అంటూ అమాయకంగా పెట్టింది మొహాన్ని. ఆహా, నువ్వంత బాగుంటే ఇంక సమస్య ఏముంది అనగానే ఇద్దరికీ రాత్రి జరిగింది గుర్తువచ్చి బిడియంగా అనిపించింది. పోనీ నేను పడుకోగలను, మీరు మీ గదికి వెళ్ళండి అంటూ మెల్లగా లేచి కూర్చుంది. ఏయ్, ఇప్పుడెందుకు లేచావు? పడుకో, నేనెక్కడికి వెళ్ళను అన్నాడు విసుగ్గా. దాంతో ఆమె కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. అది చూసి తను కూడా లేచి కూర్చుంటూ, ఏమైందిప్పుడు, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆమె ఎదురుగా బెడ్ మీద కూర్చున్నాడు. మీరిలా బాధపడుతుంది నా వల్లే కదా, నేనెక్కడ ఉంటే అక్కడ అందరూ ఇలాగే బాధపడతారు, ఎవరికీ సంతోషం ఉండదు, నేను నష్టజాతకురాల్ని అంటూ ఏడుస్తూ మోకాళ్ల మధ్యలో తలపెట్టుకుంది శ్రావణి. తను అలా బాధపడుతుంటే అభి మనసుకి చాలా కష్టంగా అనిపించింది. ఇటు చూడు అంటూ రెండు చేతుల్లో ఆమె మొహాన్ని తీసుకొని బొటన వేళ్లతో కన్నీళ్లు తుడుస్తూ, ఎవరు చెప్పారు నీ వల్ల నేను బాధపడుతున్నాను అని? అలాంటిదేం లేదు, కాకపోతే నాకు నిద్ర పట్టడం లేదు, అందుకే పడుకోలేదు, అంతేకాని ఇంకేం లేదు. నిజంగానా? నిజంగా నిజం అన్నాడు. అలా అయితే మీరు మంచం మీద పడుకోండి. కాసేపు ఆలోచించి, సరే పడుకుంటాను, కానీ నువ్వు కూడా ఇక్కడే పడుకో, నేను అటువైపు పడుకుంటాను. తనని చూడగానే కసురుకుంటూ కయ్యమ్మని లేచే అభి ఇప్పుడు తనని కూడా తనతో పాటే పడుకోమంటుంటే విచిత్రం వింతగా అతని వైపు చూసింది శ్రావణి. ఏంటి ఆ చూపు? అది కాదండి, మీకెందుకు ఇబ్బంది, నేను కింద పడుకోగలను, నాకు అలవాటే. ఉఫ్, ఎలాగో రేపు వీకెండ్ కాబట్టి నీ అలవాట్లన్నీ రేపు తీరికగా ఏకరువు పెడదు, కానీ ఇప్పుడు ఇంక పడుకో, చాలా టైం అయింది అంటూ తను బెడ్కి అటువైపు వెళ్ళి పడుకున్నాడు ముందుగా. అది చూసి 2 నిమిషాలకి మెల్లగా మంచంకి ఇంకా చివరికి జరిగి ఇటువైపు తిరిగి పడుకుంది. అది గమనించి రాత్రి జరిగిన దానికి భయపడి ఆమె అలా పడుకుంటుందేమో అనిపించి బాధగా అనిపించింది అభికి. ఇటువైపు తిరిగి పడుకున్న శ్రావణి మనసంతా ఏదో గాబరాగా ఉంది. అభి తన పక్కన ఉన్నాడు అన్న ఊహ కూడా తనకి ఏదో తెలియని సంతోషాన్ని ఇస్తుంటే మనసు మాత్రం అతని వైపు తిరిగి తననే చూడమని గోల చేస్తూ తనని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఎప్పుడూ లేనిది కొత్తగా మనసులో ఏదో తెలియని వింత సందడి, అది కూడా నచ్చింది తనకి. కాసేపటికి అభి పడుకున్నాడు అనుకున్న తర్వాత మెల్లగా శబ్దం రాకుండా అటువైపు తిరిగి తల కింద చేతులు పెట్టుకొని పడుకొని డిమ్ లైట్ వెలుతురులో తల కింద చేయి పెట్టుకొని వెలికిలా పడుకున్న అభిని చూస్తూ ఉండిపోయింది. తెల్లని శరీర ఛాయతో పాటు సిల్కీగా ఉండే జుట్టు ఫ్యాన్ గాలికి విశాలమైన అతని నుదుటి మీద పడి చిలిపిగా అల్లరి చేస్తూ అతని అందాన్ని పెంచుతుంటే తీరైన ముక్కు, దాని కింద మగసిరి ఉట్టిపడేలా ఉన్న నిండైన మీసకట్టు, దాని కింద దాగిన ఎర్రని పెదవులు, ఆ కింద ఈరోజు షేవ్ చేయకపోవడం వల్ల కొంచెం నల్లగా కనబడుతున్న గడ్డంతో ఉన్న అతన్ని చూస్తూ ఈయన నా మెడలో తాళి కట్టిన నా భర్త అనుకోగానే ఏదో గర్వం ఒక్క నిమిషం పాటు ఆమెని చేరి ఆ వెంటనే ఆ అదృష్టం తనకి ఎన్నో రోజులు ఉండదని గుర్తు రాగానే మాయమైపోయింది. అది తన మనసుకి బాధగా అనిపించినా కూడా ఈ కొద్దిపాటి అదృష్టాన్ని ఉన్న ఈ కొద్ది రోజులు కూడా బాధతో అనుభవించకుండా ఉండటం ఇష్టం లేక చూసే కొద్దీ ఇంకొంచెం చూడాలనిపిస్తున్న అతన్ని దాదాపుగా తెల్లవారే వరకు చూస్తూ తన కళ్ళలో నింపుకున్న శ్రావణి తెల్లవారుజామున కళ్ళు మూసుకుంది. ఆలస్యంగా పడుకోవడం వల్ల తెల్లవారుగానే లేవలేదు శ్రావణి. కానీ ఎంత లేటైనా రోజు ఆఫీస్కి వెళ్లే టైంకి మేలుకునే అలవాటు ఉన్న అభి ఈరోజు కూడా ఆ టైంకే మెలకువ రావడంతో కళ్ళు తెరవక ముందే
తన చేతి మీద ఉన్న బరువుకి నొసలు చిట్లించి కళ్ళు తెరిచి చూడగా చలికి తనని చిన్నపిల్లలా కరుచుకొని పడుకున్న శ్రావణి కనపడింది. ఆ తరువాత ఆమె చుట్టూ ఉన్న తన చేతులు ఇంకా కాళ్ళు చూసి వెంటనే కాలు తీసేసి, ఇదేంటి ఇలా అతుక్కుపోయింది? ఇదే వచ్చిందా? లేదంటే నిద్రలో నేనే దీన్ని పైకి తెచ్చుకున్నానా? అనుకుంటూ బెడ్ వైపు చూశాడు. మంచం చూసిన తర్వాత ఇద్దరూ కొంచెం కొంచెం జరిగి ఒకరిని ఒకరు హత్తుకొని పడుకున్నారు అని అర్థమై, ఇప్పుడు ఇది ఇలా చూస్తే నన్ను తప్పుగా అనుకుంటుందేమో అని ఆమె చుట్టూ ఉన్న తన చేతులని మెల్లగా వెనక్కి తీసుకోబోతుండగా అతని పట్టు లూజవడంతో మెల్లగా కదిలి మళ్ళీ పడుకుంది శ్రావణి. ఈసారి అతని గుండె మీదకి చేరిన ఆమెని చూస్తూ, ఇదేంటి ఇక్కడ సెటిల్ అయింది? నేను కదిలితే ఇది కూడా లేచేలా ఉందే. లేస్తే రెస్ట్ లేకుండా లేచి పనులు చేస్తాను అంటది. ఇప్పుడెలా? అనుకుంటూ ఆమె మొహం చూసిన అభికి చిన్నపిల్లలా ఉన్న ఆమెని చూస్తుంటే మనసంతా చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది. ఆమె తనని కరుచుకొని పడుకున్న తీరు కూడా చిన్నపిల్లలాగే ఉండడంతో ఇది మనిషి పెరిగిందే కానీ పసితనం పూర్తిగా పోలేదు అనుకుంటూ గిల్లితే పాలు కారేలా ఉన్న తన శరీర తీరుకి, అలాగే చిన్నగా ఓ క్యూట్ షేప్లో ఉన్న పెదవులని కనురెప్ప కూడా వేయలేక అలాగే చూస్తూ మెల్లగా తన నుదుటి దగ్గరికి వెళ్ళబోయాడు ముద్దు పెట్టుకోవడానికి. కానీ అంతలోనే ఆ పని విరమించుకొని, ఇదేంటి నేను ఇలా అయిపోతున్నాను అని తల విదిలించుకొని మళ్ళీ తన వైపు చూసి, ఇది ఇక్కడికి వచ్చి ఇంత అందంగా తయారైందా? లేదంటే మొదట్నుంచి ఇలాగే ఉన్నా నేను చూడలేకపోయానా? అనుకుంటూ జడ నుండి బయటకు వచ్చిన వెంట్రుకలు తనని డిస్టర్బ్ చేయడం చూసి వాటిని తిరిగి చెవి వెనక్కి పెడుతూ ఉండగా అప్పటి వరకు గమనించని ఫీల్ ఒకటి తెలిసి కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది అతనికి. దాంతో ఆమె ఫీల్ నుండి బయటకు వచ్చి బిగుసుకుపోయి చూపుని కిందకి దించగా తనని హత్తుకొని పడుకున్న ఆమె ఎద అతనికి పూర్తిగా తగులుతూ ఉండడం చూసి పెరిగిన గుండె చప్పుడుకి చిరుచెమటలు పోయడం మొదలై వెంటనే నెమ్మదిగా ఆమెని దిండు మీదకి పడుకోబెట్టి తన పక్కన నుండి లేవబోతూ ఆదమరిచి నిద్రపోతున్న ఆమెని 2 నిమిషాలు చూసి బెడ్ దిగబోతూ తనని చేయి పట్టి లాగినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూడగా అతని వేళ్లతో పెనవేసుకుని ఉన్న ఆమె చేతి వేళ్లకి ఇద్దరి చేతులు అతుకుపోయి కనపడ్డాయి అతనికి. దాంతో దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి కొంచెం స్థిమితపడి తన చేతిని ఆమె నుండి విడిపించుకుంటూ ఉండగా అతని ఫోన్ రింగ్ అవ్వడంతో తను డిస్టర్బ్ అవుతుందేమోనని వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకొని సైలెంట్లో పెట్టి ఆమెని చూస్తూ బయటకు వెళ్ళి డోర్ వేసి కాల్ లిఫ్ట్ చేసి హలో కూడా అనకుండానే ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు అని అడిగాడు కోపంగా. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.